పెళ్లై పిల్లాడు పుట్టిన తర్వాత ఓ మహిళ అదృశ్యం కావడంతో ఆమె చనిపోయిందనే అనుమానాలు వెల్లువెత్తాయి. అంతేకాదు ఆమెను హత్య చేశారన్న ఆరోపణలతో ఆమె తల్లిదండ్రులపైనే కేసులు కూడా నమోదయ్యాయి. 2 ఏళ్లుగా ఆ కుటుంబం హంతకులనే నిందలు భరిస్తూ కోర్టులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ నరక యాతన అనుభవించింది. కానీ తాజాగా ఓ చిన్న ఆధార్ ఓటీపీ మెసేజ్ ఈ కేసును ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. ఉత్తరప్రదేశ్ బస్తీ జిల్లాకు చెందిన ప్రియాంక 2017లో సందీప్ కుమార్ ను పెళ్లి చేసుకుంది. వీరికి ఓ కుమారుడున్నాడు. అయితే 2024లో దంపతుల మధ్య విభేదాలు రావడంతో ప్రియాంక కుమారుడితో పాటు పుట్టింటికి వెళ్లి అక్కడి నుంచి కూడా కనిపించకుండా పోయింది. అయితే తాజాగా ఆమె ఆధార్ అప్డేట్ ప్రయత్నంలో పాత నంబర్ కు ఓటీపీ రావడంతో పోలీసులు లొకేషన్ ట్రాక్ చేసి రాజస్థాన్ కు చేరుకున్నారు. అక్కడ ప్రియాంక మరో వ్యక్తిని వివాహం చేసుకుని కుమారుడితో కలిసి కొత్త జీవితం గడుపుతుండడాన్ని చూసి షాక్ అయ్యారు. పోలీసుల విచారణలో ఆమె అన్ని విషయాలు చెప్పుకోవడంతో తల్లిదండ్రులపై ఉన్న హత్య ఆరోపణలు తొలగిపోయాయి. ఇక భర్త సందీప్ తన కుమారుడి కస్టడీ కోసం న్యాయ పోరాటానికి సిద్ధమయ్యాడు.